కథ చెప్పి నేను ఇంటర్వ్యూ అయ్యో తప్పకుండా బికాజ్ డెఫినెట్గా చెప్పాలి కదా. ఒక పెద్ద అడవి ఉంది, ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది. ఆ గుంటనక్క దీనికి హెల్ప్ చేయకపోతే ఇది నన్నెక్కడ ఆహారంగా తినేస్తుందో అని చెప్పి ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతుంది. తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కొన్ని వింటున్నాయి, కొన్ని తెలివైన జంతువులు వినట్ల. పాపం ఈ గుంటనక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒకరోజు దొరికిపోయింది. తోడేల దగ్గరికి వచ్చింది. ఏం చెప్పారు వాళ్ళిద్దరూ ఈ బుజ్జి కుందేలకి, నిన్ను అసలు ఉద్ధరించేస్తాము, అసలు నువ్వు మాతో ఉంటే మా మాట వింటే అసలు నీకు రాజభోగాలు కట్టబెట్టేస్తాము, అసలు నువ్వే నీదే అడవంతా అని చెప్తోంది. ఈ బుజ్జి కుందేలు విని సరే ఓకే 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 చంకలు గుద్దుకునిలా వావ్ ఓకే ఓకే అని చెప్పి వచ్చేసింది ఈ తోడేల దగ్గరికి. వచ్చేసి కుందేల్ని చూడగానే ఆకలితో ఉన్న తోడేల మీద పడి దాని చెవులు కొరికేసింది. కుందేలుకి ఏం అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఏమవుతుంది అసలు, నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ నాకు జరిగింది ఏంటి, నా చెవులు వస్తారేంటి అని చెప్పి అది పారిపోతుంటే గుంటనక్క కాపి, నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాము, ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి, అందుకని ముందు దాన్ని కోసేస్తాము అని చెప్పారు. మళ్ళీ పిచ్చుకుందేలు ఆ మాట నమ్మి సరే మళ్ళీ వెళ్ళింది తోడేల దగ్గరికి. ఈసారి ఆ తోడేలు వెనకాలను తోక కొరికేసింది. దీనికి కొంచెం ఎక్కడో కొట్టింది. రెండోసారి ఎదవలవరు కదక్క కొట్టి సరే మళ్ళీ పారిపోయింది. మళ్ళీ ఈ గుంటనక్క వెళ్ళి మళ్ళీ చెప్పి అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము, నువ్వే కదా మరి మాకు ఇంకన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము, నీ తోక అడ్డుంటే ఎలా, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా సింహాసనం మీద, అందుకని ఖర్చు చేసాం అంతే, అంతకంటే ఏం లేదు, రా అని చెప్పి తీసుకెళ్ళి. ఇంకా తోడేళ్ళకి మొత్తానికి అర్థమైంది మనకి ఇంక దొరికేసింది, చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది. ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొరికేసింది. ఇంకా అర్థమైపోయింది ఆహారం దొరికేసింది మనకి, అమ్మయ్య అనుకున్నారు గుంటనక్క తోడేలు ఇద్దరు. సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పింది. ఈ గుంటనక్క వెళ్ళి కట్ చేసి ఆ బ్రెయిన్ పార్ట్ తినేసింది. ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది, అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది, ఒక బ్రెయిన్ తినేసి గుంటనక్క మిగతావి తీసుకెళ్ళింది. అదేమిటి దీని బుర్ర ఏది అని అడిగింది ఆ తోడేలు. ఈ గుంటనక్క చెప్పింది, ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు, ఆ బుర్రే గనక ఉంటే 2 సార్లు చెప్పి ఇంత జరిగినా మళ్ళీ ఎందుకు నమ్ముతుంది అంతే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగింది. హహహహ నవ్వుకున్నాయి తోడేలు గుంటనక్క ఇద్దరు. ఇక్కడ తోడేలు ఎవరు, ఆ ముసలి తోడేలు ఎవరు అని నేను అడగను ఎవరిని, ఆ గుంటనక్క ఎవరు మీ ఆలోచనకు వదిలేస్తున్నా. నేను చెప్పేదల్లా ఒకటే, సరిగ్గా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి, అంతే. చాలా చెప్తారు, పర్ఫెక్ట్గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్, చాలా చెప్తారు, జస్ట్ థింక్ వైజ్లీ. సో అయితే ఇప్పుడు అర్థమైపోయింది నాకు, జగన్ ఎందుకు ప్రచారాస్త్రంగా శ్యామలకి ఇంత బాధ్యత ఇచ్చి ఉంటారని చెప్పి, ఇంత చక్కగా చెప్పి. అంతే కదక్క, ఇప్పుడు 175 ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదు, 25 ఎంపీలను ఎన్నుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 సంవత్సరాల భవిష్యత్తుని ఎన్నుకోవడం ఇది. అది ఇట్స్ నాట్ అబౌట్ 175 ఎమ్మెల్యేస్ ఆర్ 25 ఎంపీస్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ సో, ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్. కరెక్ట్. నెక్స్ట్ 5 years ఫ్యూచర్. 2019 మేనిఫెస్టో 24 మేనిఫెస్టో చేతితో పెట్టుకుంటూ ధైర్యంగా తిరుగుతున్నారు ఆయన. అవును, 2019 మీకు జరిగితేనే వెయ్యండి అని ఎవడక్క అడిగేది, ఎవరు ఆ దమ్ము లేకపోతే అడగరు ఎవరు, అంతేగా. హీ హ్యాస్ దట్ గట్స్ అండ్ ఎస్ డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారని అనుకుంటున్నాను, ఆలోచించాలి కూడా. స్టార్ క్యాంపెయినర్లుగా ఎన్నుకున్నారు కదా, మాకు కులపిచ్చి ఉంది కదా, ఆ కులపిచ్చితోటి ఆ రెడ్డికి సంబంధించిన తోక ఎవడుంటే ఆడి పార్టీలు పెడితే ఆ జెండాలు కప్పుకుని మన ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో మనకు కొద్దో గొప్ప ఫేమ్ ఉంది కదా మాట్లాడేద్దాం కదా అనుకుంటే శ్యామల అప్పుడెప్పుడెప్పుడో షర్మిల వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పెట్టిన పార్టీ జెండా కప్పుకుని
నా సపోర్ట్ వైఎస్ఆర్టీపీకి చెప్పావన్నట్లు ఇప్పుడు అక్కడ పార్టీ ఎత్తేగానే వచ్చేసి ఇక్కడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి నాకు అదే కులపిచ్చుంది కాబట్టి, నా మొగుడిది అదే కులం కాబట్టి, నా మొగుడు ఎన్ని చీటింగ్లు చేసినా వీడు కాపాడుతున్నాడు కాబట్టి, లేకపోతే నాకు డబ్బు దండిగా ఇస్తున్నాడు కాబట్టి, నేను ఎన్ని నీచమైన పనులు చేసినా నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మా ఇష్టానుసారం మాట్లాడేస్తాం, ఆంధ్ర ప్రజలకి ఇష్టమైన కథలు చెప్పేస్తాము అంటే మేము నిజాలు మాట్లాడాల్సి వస్తుంది శ్యామల. ఏందో స్టూడియోలో కూర్చుని ఇద్దరు అమ్మలక్కల కౌరులు చెప్పుకుని కథలు చెప్పుకుంటున్నారు. ఏమమ్మా నువ్వు కథలు చెప్పాలేమో ఆంధ్ర గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే నువ్వు ఇక్కడ లేవు కదా గత 5 ఏళ్లగా. ఇక్కడ మనకేం పని ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, షూటింగ్లు ఉన్నాయి, మేకప్లు ఉన్నాయి కదా. కానీ ఇక్కడ ఉన్నది మేము, భరించింది మేము, కోల్పోయింది మేము. నువ్వు కథ చెప్పావు కదా, నేను నిజం చెప్తా రాసు. అనగనగనగనగా అందమైన ప్రాంతం, ఆ ప్రాంత పెద్ద ఆ ప్రాంతాన్ని విడదీయాలి అని చెప్పేసి అంటే విడిపోయిన తర్వాత దానికి నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ప్రాంత బిడ్డలకి న్యాయం చేయగలమా అని చెప్పి అక్కడ పీఠం ఆ ప్రాంత పెద్దకి ఇచ్చిన తర్వాత ఇతనైతేనే న్యాయం చేస్తాడని ఇచ్చిన తర్వాత అహర్నిశలు కష్టపడి, అంటే రోజుకు 18 గంటలు కష్టపడి కంపెనీలను తీసుకొచ్చి రాజధాని లేని ప్రాంతానికి రాజధానిని నిర్మించి ఇది ప్రాంత రాజధాని, ఇక్కడి నుంచి ఇక పరిపాలన అంతా సాగుతుంది అని చెప్పి మీకు ఏ కష్టాలు లేకుండా నేను చూసుకుంటాను, మనకి బడ్జెట్ తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రాంతాన్ని సెల్ఫ్ గ్రోన్ స్టేట్గా నేను చేస్తాను అని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో కంపెనీలన్నింటినీ తీసుకొచ్చి సంక్షేమం చేస్తూ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటే, నువ్వన్నావే గుంటనక్క అని కథలో, అలాంటి గుంటనక్కకి కన్నుగుట్టి అప్పుడెప్పుడో నా తండ్రిని చంపేశాడు అని చెప్పేసి కథలు చెప్తే అప్పుడు నమ్మకపోతే అరే అలా కాదు అని చెప్పేసి కరెక్ట్గా ఎలక్షన్కి ముందు నా కొంపలో వాళ్ళని చంపేస్తే సింపతి వస్తుంది అని చెప్పేసి సింపతి డ్రామాలు వేయించుకొని తనంతట తనే కోడికత్తులతో పొడిపించేసుకుని తర్వాత ఈ సింపతినంతా చూపించి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా అని చెప్పేసి తల్లిని చెల్లిని వాడుకుంటూ వాళ్ళ కొంగులు జాపి అడుక్కొనిచ్చి దాని తర్వాత ఆ పీఠం ఎక్కి చేసింది ఏమిటయ్యా ఫస్ట్ అంటే, రాగానే ఎక్కడ పెద్ద ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు కనిపిస్తే నన్ను పాతాళానికి తొక్కేస్తారు అని చెప్పేసి పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మించుకున్న ప్రభుత్వం నిర్మించుకున్న ప్రజావేదికను కూల్చేసి అమరావతి అని పేరు చెప్తే ఆ పెద్ద ఆయన పేరు వస్తుంది అని చెప్పేసి అమరావతినే లేకుండా చేద్దామని ఒక కుతంత్రంతో నేను కేవలం సంక్షేమం చేస్తున్నాను, అత్యంత సంక్షేమం చేస్తున్నాను అని అబద్ధపు బూటకాలు చెప్పి ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తూ ఇంకొక చేత్తో 100 రూపాయలు లాక్కుని చెత్త పన్ను అని చెప్పేసి ఆ పన్ను అని చెప్పేసి ఈ పన్ను అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బుని రక్తం పీల్చినట్లు పీల్చేసి అక్రమ మద్యం అమ్మేసి అక్రమ ఇసుకలు అమ్మేసి ఇసుక పాలసీ అని చెప్పేసి ఎంతోమందిని పని ఉన్న వాళ్ళని కూడా పని లేని వాళ్ళని చేసి వాళ్ళందరినీ మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక గుంటనక్కని ఈరోజు తరిమి తరిమి కొట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు సిద్ధం అంటున్నావు కదా, నువ్వు సిద్ధంగా లేవు, ఆంధ్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఈ గుంటనక్కను పారద్రోలడానికి. లేదు నాకు నోరుంది, నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు, మనకి ఇచ్చిన పని ఏదైతే ఉందో యాంకరింగ్ అంటూ 4 ఫంక్షన్లు చేసుకోకుండా 4 సినిమా ఫంక్షన్లో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసుకోకుండా ఇలా రాజకీయాల్లోకి వచ్చి నీకు అవగాహన లేకపోయినా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే శ్యామలమ్మ మేము కూడా ఎదురు తిరిగి తమరి గురించి, తమరి చీకటి బాగోతాల గురించి, తమరి యొక్క భర్త గారి యొక్క అరాచకాల గురించి అన్నీ కూపీలాగి ఇలాంటిది ఒక పనికి మాలిన సన్నాసోడిని వెనకేసుకొస్తుంటే మీరు కూడా వెనకేసుకొస్తారా అని చెప్పి రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్లు మేము కూడా చెప్తాం. నిజాలే, కథలు కాదు.